సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి కంగారుగా ఉందా నీకు? భయపడకమ్మా, నన్ను నమ్ముకుంటే ఈ అదృష్టాన్ని దక్కించుకో, నీకు అద్భుతమే జరగబోతుంది అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్లో ఎవరైనా కానీ కొత్తగా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి ఎందుకమ్మా నీకు ఇంత కంగారు పడుతున్నావు? దేనికి భయం చెప్పు? ఏది జరగదు అనుకుంటున్నావు? ఏది జరగబోతుంది అనుకుంటున్నావు? ఇవన్నీ కూడా నిర్ణయించగలుగుతావా నువ్వు? ఏం జరుగుతుందో తెలియదు. ఒక 5 నిమిషాలలో ఏమవుతుందో రాసి పెడతావా? అసలు రేపు ఏం జరుగుతుందో తెలుసుకుంటావా? అసలు ఈ క్షణం దాటితే ఏమవుతుందో నువ్వు చెప్పగలవా బిడ్డ? అనవసరమైన భయాలు ఏవి కూడా పెట్టుకోకు. ఈరోజు బళ్ళు ఓడలవ్వచ్చు, రేపు ఓడలు బళ్ళవ్వచ్చు. ఈ మాట నువ్వు వినే ఉంటావు కదా, మరి ఇంత కంగారు దేనికోసం చెప్పు? బిడ్డ, కంగారు పడకు. కాస్తంత కంగారు నుంచి బయటికి రా. గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకో. చిన్నగా ఆ ఊపిరిని వదిలిపెట్టు. మనసంతా కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది. అస్సలు భయపడొద్దు. ఎందుకు చెప్పు భయం? నేనున్నాను కదా తల్లి. నా మీద నీకు నమ్మకం లేదా? నేనున్నాను అని చెప్పి నువ్వు పూర్తిగా నమ్మటం లేదా? నాకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా బాబా చూసుకుంటారు అని చెప్పి నన్ను నువ్వు నమ్మలేకపోతున్నావా? అయితే చెప్పు. ఈ యొక్క అద్భుతాన్ని నీకు చూపించడం కోసమే నేను ఇదంతా కూడా చేస్తున్నాను. నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేస్తాను. నీ కష్టాల నుంచి నిన్ను గట్టెక్కించలేనా చెప్పు? ఈ కంగారు అనేది నీ నుంచి నీకు రిలీఫ్ అందించలేనా? ఈ బాధ నుంచి నిన్ను తప్పించలేనా? మరి నా మీద నమ్మకమే ఉంటే ఒక్కసారి బాబా అనే నన్ను ఒక్కసారి పిలువమ్మా. ఈ యొక్క అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఇక దేని గురించి ఆలోచించకు, దేని గురించి కూడా కంగారు పడకు. నీ బిడ్డ 10వ తరగతి పరీక్షలు రాయడానికి వెళ్ళాలా? అయితే నీ బిడ్డకు ఎన్ని మార్కులు వస్తాయో అని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నావా? అయితే అస్సలు కంగారు పడకు. ఈ బాబా వాక్య తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి నమ్మకాన్ని ఉంచు. నీ బిడ్డ చక్కగా పరీక్షలు రాస్తాడు, అందులో మంచి మార్కులు తెచ్చుకుంటాడు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. దీని గురించి అయితే కంగారు పడాల్సిన అవసరమే లేదు తల్లి. ఇక దేని గురించి కూడా ఆలోచన ఏదైనప్పటికీ కూడా ఇది నీ పరీక్షకు సంబంధించిన, భర్తకు సంబంధించిన, అప్పుల సమస్యలైనా,
దేనికైనా డబ్బుకు సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన, మరి ఏ ఇతర వాటికి సంబంధించినా కూడా ఇంతకంటే పెద్ద సమస్య కూడా. దీనికి కంగారు పడవద్దు. దేనికి కూడా నువ్వు ఆందోళన చెందవద్దు. అన్ని భారాలు నేనే మోస్తాను. నువ్వు ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఈ బాబా ఉన్నారు అని నమ్మితే చాలు తల్లి. తల్లి, నిన్ను ఎంచుకుంది ఎంత సున్నితమైన మనస్తత్వం. ఎందుకు తల్లి ఇలాంటి చిన్న సున్నితమైన మనస్తత్వం నీది? ఎలా తట్టుకోగలుగుతున్నావు? రోజు రోజుకి నా సందేశాలు విని నీ ప్రవర్తనలో మార్పు వస్తుందేమో అని ఆశిస్తూ ఉన్నాను. కానీ నువ్వు రోజు రోజుకి సున్నితమైన మనసుని పెంపొందించుకునే తప్పు, నాకు ఏం జరిగినా కూడా బాబా ఉన్నారు అనే ధైర్యాన్ని మాత్రమే తెచ్చుకోలేకపోతున్నాను. ధైర్యలక్ష్మి తల్లి. తన ధైర్యమే తనకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఏది వచ్చినా తట్టుకునే శక్తినిస్తుంది. అలా ఎప్పటికప్పుడు పసి పిల్లాడిలా ధైర్యాన్ని కోల్పుతూ ఎలా చెప్పు? ధైర్యంగా ఉండాలి. పరిస్థితులను తట్టుకొని నిలబడాలి. నీకు ఈ కష్టం వచ్చింది అంటే ఆ కష్టాన్ని నువ్వు దాటగలగాలి. కాబట్టే ఈ కష్టం వచ్చింది. నీకు ఈ బాధ వచ్చింది అంటే ఆ బాధ నుంచి నీకేదో తెలియాలి కాబట్టే నీకు ఆ బాధ వచ్చింది. నువ్వు ఎన్నోసార్లు నేర్చుకున్నావు కాబట్టే ఇవన్నీ కూడా నీకు భగవంతుడు తీసుకొచ్చి పెట్టాడు. ఒక్కొక్క కష్టం నుంచి, ఒక్కొక్క అనుభవాన్ని నుంచి నేర్చుకోవాలి. మళ్ళీ ఆ కష్టం రాకుండా ఉండాలి అంటే ఈ అనుభవాలే నీకు పాఠాలు కావాలి. తలుచుకున్న వెంటనే సుఖం వచ్చేస్తుంది అంటే ఆ సుఖానికి విలువే ఉంటుంది చెప్పు? ఆ సంతోషానికి ఇక గొప్పతనం ఏముంటుంది? ఎన్నో కష్టాలను దాటుకొని ఒక్కసారిగా సుఖం వచ్చింది అంటే అప్పుడే కదా ఆ తల్లి సంతోషానికి విలువ ఉంటుంది. కంగారు పడకు. ఈ కంగారు పడే విషయాలన్నీ కూడా పోగొట్టుకో. అది దేనికి సంబంధించిన విషయం అయినా కూడా నీ మనసులో ఉన్న ప్రతి భయాన్ని దూరం చేసుకో. ఈ సృష్టిలో అంతకంటే ముఖ్యమైనది ఏంటో చెప్పనా తల్లి? నీకు నువ్వే ముఖ్యమైన దానివి. ఒక్కసారి నీకు చెప్పేది కళ్ళు మూసుకొని విను. ప్రతీదీ కూడా నీకు అర్థమవుతుంది. ప్రతిసారి కూడా కళ్ళు మూసుకో. నువ్వు నమ్మితే మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరైనా ఉన్నారా అంటే, నువ్వు ఏడిస్తే మనస్ఫూర్తిగా వచ్చి నీ కన్నీటిని తుడిచేవారు నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఆనందంతో ఎగిరి గంతులేస్తుంటే నీ ఆనందాన్ని చూసి మురిసిపోయేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఏం చేస్తావో అది నువ్వు బ్రతికిస్తావో, ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ నేనున్నాను అని చెప్పి వారికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఎవరైనా ఇప్పుడు అనిపిస్తుంది కదా తల్లి. నీకు సంబంధించిన అంటే నువ్వు ఒంటరివి అని చెప్పి మరింత నవ్వు కూడా లేకుండా పోయింది. నీకు నువ్వే ధైర్యాన్ని కావాలి. నీకు నువ్వే శక్తివి కావాలి. నీకు నువ్వే అమ్మవి కావాలి. నీకు నువ్వే తండ్రివి కావాలి. మొదట నిన్ను నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు కళ్ళు తెరువు. అంతా కళ్ళ ముందై అంతా కూడా అర్థమై ఉంటుంది కదా! దీనికి నువ్వు ఎంత ముఖ్యమైన పని అని చెప్పి ఇప్పుడు ప్రశ్నలు అడిగితే నీ నోటి వెంట వచ్చిన సమాధానం నాకు ఎవ్వరూ లేరు బాబా అని చెప్పి. అవును కదా! మరి ఇంతకు నువ్వైనా మిగలాలి కదా! తల్లి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవాలు. ఇవే నిజాలు. నీకు నీ కుటుంబంపై ప్రాణం, నీకు నీ కుటుంబంపై అభిమానం, నీ బిడ్డలు అంటే నీకు సర్వస్వం. నీ భర్త లేదా నీ భార్య అంటే నీకు పంచ ప్రాణాలు. వాటిపై ఏదైనా చేస్తావు. ఎంత దూరమైనా వెళ్తావు. అలాగే ఎంతటి కష్టమైనా కూడా పడతావు. వారికి సుఖాల్ని అందించాలి అనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలోనే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నావు. కొన్ని సంతోషంగా కనిపిస్తున్నాయి. కొన్ని బాధగా అనిపిస్తున్నాయి. ఎవ ఏది ఎవరికైనా సరే నా కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాను. అస్సలు తప్పులేదు తల్లి. నువ్వు అలా కోరుకోవటంలో తప్పే లేదు. కానీ నువ్వు మొదటగా ఆనందంగా ఉండు. తర్వాతే నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచు. ఇదే వాస్తవం. చెప్పుకోలేని వాస్తవం గనక నీ మనసులో ఏర్పడి టెన్షన్లు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, అవమానాలు అన్నింటినీ కూడా దూరం పెట్టేసేయి. మనసంతా ఒక తెల్లటి కాగితంలా మార్చుకో. ఇప్పటి వరకు నీ మనసంతా కూడా పిచ్చి పిచ్చి గీతలు గీసినట్లుగా ఉంది. ఇకపై వాటన్నింటినీ కూడా చెరిపి తెల్ల కాగితంలాగా మార్చుకో. ఈ తెల్ల కాగితం అనేది నీ ప్రశాంతతని ఇస్తుంది. నీ మనసుకి అనిపిస్తుంది తల్లి, ఎన్నో అవమానాలు అనేటివి పడ్డాను బాబా. ఎన్నో బాధల్ని అనుభవించాను.
ఎంతో నరకయాతనను బాబా చూశాడు. ఎన్నో రోజుల కష్టాన్ని తట్టుకుంటున్నాడు. నువ్వు ఏడ్చిన ప్రతిసారి కూడా నీ వెంటే ఉన్నాను. కానీ కొన్ని కర్మానుసారంగా అనుభవించాలి కదా తల్లి. కర్మానుసారంగా అనుభవించాల్సిన పని ఎవ్వరూ చేయకూడదు. దూరం చేయవలసిన కానీ కొన్ని పనులు అనేటివి దూరం చేస్తాయి. నువ్వు చేసే దాన ధర్మాల వల్ల, కొన్ని కర్మల వల్ల నువ్వు బయటపడగలుగుతున్నావు. నువ్వు చేసే పూజల వల్ల, కొన్ని కష్టాల వల్ల దారం అవ్వచ్చు. నిజం చెప్తున్నాను తల్లి. నువ్వు నీ దగ్గరలో ఒక 10 రూపాయల నోటు ఉంటే కనుక అర్థవంతమైన సమాధానం చేసి పెడుతుంది. నీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆకలితో ఎవరితో ఒక మాట మాట్లాడి అన్నం పెట్టి చూడు. నీ కుటుంబంలో ఎన్ని నష్టాలు జరిగిపోతాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. గోమాతకు కొని కూరగాయలను పెంచి నీ జీవితం అనేది ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ ధైర్యంతో పాటు వీటన్నిటితో పాటు కూడా మనల్ని వీటన్నిటితో పాటు ఆలయంతో వీటికి స్వాగతం పలుకుతుంది. వచ్చిన కష్టాన్ని తలుచుకుంటూ తప్పించుకునే తెలివితేటలు ఉండాలి. తల్లి, నువ్వు అనుకుంటూ ఉన్నావు ఈ బాబా నాకు చెప్పర్లే ఈ సందేశాన్ని అని అనుకుంటూ ఉన్నావు. ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి. బాబా మీద నమ్మకంతో ఉండాలి. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.